రేవంత్ అన్న, నేను 317 బాధితురాలన్న. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వచ్చిందన్న. నాకు ఇద్దరు చిన్న పిల్లలన్న. నా కొడుకు 5 సంవత్సరాలు, నా బిడ్డ 4వ తరగతి చదువుతుందన్న. నేను పొద్దున పోయేటప్పటికి నా కొడుకు లేవడన్నా, నేను సాయంత్రం వచ్చేటప్పటికి నా కొడుకు నన్ను చూడన్నా. కనీసం చిన్న పిల్లల్ని పట్టుకొని ప్రతిరోజు 150 కిలోమీటర్లు మేము ట్రావెల్ చేస్తున్నాము. మీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుందన్న. 48 గంటలనే మాకు హామీ ఇస్తా అన్నామన్నా. ఇన్ని కమిటీలు వేసినామన్నా, కమిటీల కాలయాపనతోటి మా కడుపులు నిండుతలేవన్నా. చిన్న పిల్లల్ని వదిలేసి 150 కిలోమీటర్లు పోయి సాయంత్రం వచ్చేసరికి అన్న 2 డిస్కులు బలుగులైనాయి అన్న. C1 C4 C5 S4 S5 డిస్క్ బలుగులయ్యి ఏడ్చుకుంటూ ఉద్యోగం చేస్తానమన్నా. కనీసం మా మీద కనీసం కనికరం లేదన్న. మహిళా ఉపాధ్యాయులమన్నా ఎన్నో సమస్యలు ఉంటాయన్న. సిజరీన్స్ చేయించుకున్నాము, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతిరోజు జర్నీ చేస్తూ మమ్మల్ని మేము రోజు కోల్పోతానమన్నా. మా మీద కొంచెమన్నా దయ లేదా అన్న? 317 అనే కమిటీ స్థానికత కోసం వచ్చిందన్న. ఆ స్థానికత ఇవాళ పక్కకు పోయి అందరికీ హామీలు ఇస్తానమన్నా. మా మీద దయదలిచి ఖచ్చితంగా మమ్మల్ని ఏ రోజు మా జిల్లాకు పంపిస్తావో నువ్వు హామీ ఇచ్చేంత వరకు మేము ఇవాళ ఇక్కడ నుండి కదలమన్నా. అయ్యా సీఎం సార్ గారు నమస్కారం అయ్యా. మేము ఆర్మూర్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాం. గత 3 సంవత్సరాలుగా 317 తోని చాలా బాధపడుతున్నాం. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎన్నో రకాలుగా మేము నష్టపోతున్నాము. మేము ఒకే ఉద్యోగంతో ఆర్థికంగా చాలా రకంగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి మేము బలయ్యాం సార్. సీనియర్లు జూనియర్ల పేరిట సీనియర్లన్నీ అక్కడే ఉంచి జూనియర్లన్నీ మమ్మల్ని జిల్లాలే మార్చారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాలను తీసుకొస్తున్నారు. దసరా పండుగ కానుక కానీ వాళ్ళు కొత్త ఉద్యోగాలు వస్తున్నారు. 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న మేమేమో స్థానికేతరులం అవుతాము. కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు స్థానికులు అవుతారు. ఇది ఎక్కడి న్యాయం సార్? మీరు ప్రభుత్వము వచ్చిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 40 ఇదే గాంధీ భవన్ సాక్షిగా గాంధీ జయంతి రోజు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 48 గంటల్లో 317 జీవోను సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అదే హామీ పైన నిలబడాలని మా ఉద్యోగ ఉపాధ్యాయులు 317 బాధితులు వేసిన ఓట్ల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఇంకా 48 గంటలు పూర్తి అవ్వలేదా సార్? మా సమస్య మీకు ఇంకా తెలుస్తలేదా? సబ్ కమిటీ సార్ మేము ఇప్పటికైనా సార్ ముందున్నది సార్ స్థానికత ఎలక్షన్స్. ఇప్పుడు కూడా మేము చూపిస్తాం మా సమస్య ఏంటో. మా వల్ల మా కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి. మేమే కాదు, మా అమ్మ తరపున కుటుంబం, మా నాన్న తరపున అందరు కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి. ఇలా ఎన్నో వేల ఓట్లు ఉన్నాయి సార్. ఎందుకు సార్ మమ్మల్ని ఇలా ఎన్నో రోజుల నుంచి సమస్యతో బాధపడుతున్నారు? సబ్ కమిటీ వేసిండు. సబ్ కమిటీ దేనికోసం వేసిండు? స్థానికత కోసం. ఇప్పుడు నాన్ స్పౌజ్ అని విడదీస్తున్నారు. తర్వాత మెడికల్ గ్రౌండ్ అని చెప్తున్నారు. తర్వాత మ్యూచువల్స్ అని, ఇవన్నీ గత ప్రభుత్వమే ఇచ్చింది సార్. మీరు కొత్తగా ఇవ్వాల్సింది ఏముంది? స్థానికత కోసం ఏర్పడిన ఈ సబ్ కమిటీ స్థానికత మీద మాకు ఏ ఉపాధ్యాయ సంఘాలు ఏ ఉద్యోగ సంఘాలు సహాయం చేయలేవు సార్. మాకంటూ ఒక 317 సంఘం ఏర్పరచుకొని ఆ సంఘ సహకారంతో ఇప్పటి వరకు మేము ఇంతవరకు వచ్చినాము. మా సంఘాన్ని మేమే ఒక జేఏసీ ఏర్పరచుకున్నాం. మేము పొద్దున్న నుండి ఇక్కడ 5 గంటల నుండి ఇస్తున్నాం. ఒక నాయకుడు రాలే, ఏ ఉద్యోగ సంఘ నాయకుడు రాలే, ఏ రాజకీయ నాయకుడు వచ్చి మా ర్యాలీని మద్దతు ఇవ్వలేరు. ఎందుకు సార్ ఇలా కాలయాపన చేస్తున్నారు? ఈ రోజు మాకు ఇక్కడ ఈ గాంధీ భవన్ సాక్షిగా మా స్థానికతను పైన మాకు ఆర్డర్స్ ఇవ్వాలి సార్. ఏదో ఒకటి నిర్ణయం కావాలి. మాకు హామీలు వద్దు సార్. ఒక చక్కటి కొత్త ఉద్యోగాలకు దసరా కానుకగా ఇస్తున్నారు సార్. మాకే కానుక ఇస్తారు సార్? మా స్థానికతను మాకు దసరా కానుకగా ఇవ్వండి సార్. మాకు దసరా సెలవుల లోపల మాకు సెలవులు కంప్లీట్ అయ్యి మాకు జాయిన్ అయ్యే రోజు మా స్థానికతతో మేము మా జిల్లాలో నియమం అయ్యేటట్లు మాకు హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.